वीर्यप्रान्ताय कल्याणनिधये निधयेप्सिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियं। नीलाञ्जनसमाभासं रविपुत्र यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో మొదటిసారి నా ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి అనేక పూజా విధానాల్ని నా ఛానల్ ద్వారా మీరు చూడొచ్చు. స్వామివారు ఎంతో సర్వాంగ సుందరంగా కనిపిస్తున్నారు కదా. 7 శనివారాల వ్రతం ప్రతి వారం కూడా ఏదో ఒక సమాచారంతో ప్రతి వారం నేను చేసుకున్న పూజని ఎప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చానండి. సో ఇది లాస్ట్ వారం 7వ వారం పూజ ఇది. అయితే ఇది ఈ వారం చేసినటువంటి పూజ కాదండి. యాక్చువల్లీ 7 శనివారాల పూజ అనేది నాకు నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకం అనేది లేకుండా 7 శనివారాలు చేసేసుకున్నాను. 6 వారాలు మీకు నేను 1 డే 2 డేస్ లేట్ అయినా కూడా పోస్ట్ చేశాను. కానీ ఈ వారం మాత్రము 2 వీక్స్ గ్యాప్ వచ్చేసిందండి. చాలా లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఎందుకంటే కార్తీక మాసం వ్లాగ్స్ లైన్గా ఇవ్వడము, సో ఆ తర్వాత మధ్యలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్స్కి వెళ్ళటము, వీటన్నిటి వల్ల ఏంటంటే ఇక అంటే లాస్ట్ వారం అయిన తర్వాత ముడిపు ఏం చేయాలి, లాస్ట్ వారం అంటే చివరి వారం మనం కంప్లీట్ చేసిన తర్వాత ఏమైనా ఇంకా నియమాలు ఉంటాయా, దాని తర్వాత మనం ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటుందా అనేటువంటి సందేహాలు ఉంటాయి. వీటన్నిటిని నివృత్తి చేస్తూ చాలా కూల్గా మీకు ఈ వీడియో అందించాలి అని చెప్పి అలా పెండింగ్ పెడుతూ వచ్చానన్నమాట. ఫైనల్లీ 7వ వారం పూజ అండి. సో ప్రతి దాంట్లో కూడా నియమాలేంటి, ఎవరు చెయ్యొచ్చు, సో మనం ఏం చేయాలి, పూజా విధానం ఎలా ఉంటుంది, దీనివల్ల ఫలితాలేంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ ఒక్క వ్లాగ్లో మాత్రము నేను వ్రతం అంతా అయిపోయిన తర్వాత మనం చేయాల్సినటువంటి విధి విధానాలు ఏముంటాయి అనేటువంటి విషయంతో పాటు ఈ 7 వారాల అనుభూతుల్ని కూడా మీతో పంచుకుంటానండి. సో ఈ కంటెంట్ ఇష్టమే అనుకుంటే చివరి వరకు తప్పకుండా చూడండి. సో చూస్తే కనుక చాలా వాల్యుబుల్ విషయాలతో పాటు నా భావాల్ని కూడా మీరు విన్నట్టు అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే స్వామివారు ఎలా ఉన్నారు 7వ వారం, శుభ్రంగా పూలతో ముంచేశాను స్వామిని. నేనైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అంత బాధగా కూడా అనిపించింది. బాధ ఎందుకు అంటే సో 7 శనివారాలు స్వామివారిని చక్కగా ఆరాధించుకొని ఇక లాస్ట్ వీక్ ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఇంకా నేను పీఠం కదపాలి నెక్స్ట్ డే, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్వామిని ఇలా అలంకరించుకోలేను, ఇంత సర్వాంగ సుందరంగా ఆయన్ని చూసుకోలేను, మళ్ళా పూజ అనేది మళ్ళీ ఎప్పుడో మొక్కుకుంటాం. జనరల్గా నేను ఎన్నో ఇయర్స్గా సంవత్సరానికి ఒకసారన్నా ఈ వ్రతం చేస్తూ ఉంటాను. కానీ ఈసారి వీడియోస్ పరంగా మీకు సమాచారం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం కావచ్చు, లేదా ఈసారి ఎందుకో అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పూజ చేశానన్నమాట. సో అందుకనే పీఠం కదిపేటప్పుడు కూడా ఎంత బాధగా అనిపించిందో ఈవెన్ మీరు చెప్తే నమ్మరు. స్వామివారికి వేసిన పూలదండ కూడా నేను 2 రోజులు దాచుకున్న తర్వాతే దాన్ని మళ్ళీ వాటర్లో కలపడానికి ఇష్టపడ్డానమాట. సో అంత మిస్ అయ్యాను స్వామిని. ఈసారి చాలా బాండింగ్ ఏర్పడింది నాకు ఆధ్యాత్మికంగా మాత్రం అనిపించింది అనమాట. మీరే చూసి ఉంటారు అలంకారం అది కూడా. సో ఇది 7వ వారం అండి. వాకిలంతా ఇలా శుభ్రం చేసుకొని ముగ్గు అవి వేసుకొని బయట అన్నమాట శంకుచక్ర దీపాలు పెట్టుకున్నాను ఈసారి. ఇంకా స్వామివారి పీఠాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇది మా పూజా మందిరం. చివరి వారం కాబట్టి, అందులోనూ చివరి వారం కార్తీక మాసంలో నడుస్తోందన్నమాట. మీకు ప్రతి వారము ఏదో ఒక విశేషం నేను మీతో పంచుకుంటూనే ఉన్నాను. నేను 7 శనివారాల వ్రతం చేసినంతసేపు ప్రతి వారము ఏదో ఒక పర్వదినం వచ్చిందండి. సో అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్లో ఉన్నాయి. 2వ వారం, 3వ వారం, 4వ వారం విశేషాలు, అలాగే ఒక్కొక్క వారం వ్రతానికి సంబంధించి, స్వామికి సంబంధించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఇవన్నీ చెప్తూ వచ్చాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక అట్లీస్ట్ ఫస్ట్ వీడియో అన్నా చూడండి. సో మొదటి వీడియో అయినా మీరు చూడగలిగితే కనుక అసలు ఏంటి 7 శనివారాల వ్రతం, ఎవరెవరు చేయొచ్చు, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నియమాలు ఏంటి, పూజా విధానం ఎలా ఉంటుంది, ముడుపు ఎలా కట్టాలి స్వామివారికి, మన సంకల్పం కానీ మన కోరికలు నెరవేరడం కోసం, ఇవన్నీ మీరు కనీసం ఫస్ట్ వీక్ పూజ అంటే స్టార్టింగ్ చేసినటువంటి పూజ చూసినా కూడా మీకు అర్థమవుతుందన్నమాట.
సో లాస్ట్ వీక్ కదండి, కార్తీక మాసం నడుస్తోంది కాబట్టి సో స్వామివారికి చక్కగా ఉసిరి దీపాలు వెలిగించుకున్నాను, శనైశ్వర స్వామిని పెట్టుకున్నాను, పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. సో వ్రతం అనగానే కలశారాధన తప్పనిసరి అని చెప్పాను కదండి ఇంతకుముందే. మామూలుగా మనం 7 శనివారాల పాటు మొక్కుకొని పిండి దీపాన్ని వెలిగించి స్వామివారికి తులసి దళాలతో అర్చన కానీ, మనకు నచ్చిన విధంగా అష్టోత్తరాలతో స్తోత్రాలతో ఆయన్ను 7 శనివారాలు నిరాటంకంగా ఆరాధించడం అనేది వేరు. మనం ఏంటంటే కలశారాధన చేసుకుంటూ మనకి శాస్త్ర ప్రకారం 7 శనివారాల వ్రతం ఎలా చెప్పబడింది అనేటువంటి విధానాన్ని నేను మీ అందరికీ కూడా అందించానన్నమాట. అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఇలా నల్ల నువ్వులు నల్ల బెల్లంతో శనైశ్వర స్వామివారిని గనక పెట్టుకొని మనం 7 శనివారాల వ్రతం చేస్తున్నంతసేపు వెంకటేశ్వర స్వామిలోనే శనైశ్వరుణ్ణి కూడా చూసుకుంటూ గనక మనము మన సంకల్పంతో గనక ఆరాధన చెయ్యగలిగితే మన కర్మ ఫలితాలు తొలగిపోవడమే కాదు, ఏలినాటి శని ఉన్నప్పుడు ఎంత విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, మన కర్మ ఫలాలను అనుభవించేటప్పుడు ఎంత మానసిక వేదనకు గురవుతూ ఉంటారు, ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయో అనుభవపూర్వకంగా కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి వచ్చినప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఈ వ్రతం వరకు చాలా చాలా పవర్ఫుల్ అండి. ముఖ్యంగా శనైశ్వర స్వామివారి ఆ కర్మల్ని అనుభవించేటప్పుడు ఉండేటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో అది అస్సలు మనకు తెలియకుండానే 7.5 సంవత్సరాలు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదనమాట. సో అంత పవర్ఫుల్ అయినటువంటి వ్రతం అండి ఇది. సో చూస్తున్నారా స్వామివారు ఎలా ఉన్నారో. నిజంగా నాకైతే ఎంతసేపు చూసుకున్నానో స్వామివారిని అసలు మాటల్లో చెప్పలేను. పైన కూడా చక్కగా పూలతో, చివరి వారం కాబట్టి సర్వాంగ సుందరంగా పూలతో జనరల్గా మా పూజా మందిరాన్ని అలంకరించుకున్నాను. అఖండ దీపం కూడా వెలుగుతూ ఉంది. సో దీనికి ముందర దివాళీ వచ్చింది కదా, అమావాస్య, దానికి ముందరే ధనత్రయోదశి నుంచి నేను అఖండ దీపం వెలిగించుకున్నాను అండి అని చెప్పి ఆ పూజా వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో అప్పుడు వెలిగించినటువంటి అఖండ దీపమే అక్కడ పైన మీరు చూసింది ఇంతకుముందు. సో ఈ విధంగా స్వామివారికి 7వ శనివారం కూడా పూజను పూర్తి చేసుకున్నానండి. అయితే చాలామందికి వ్రతం అయిపోయిన తర్వాత మనం ఇంకా ముడుపది ఏం చేయాలి, తర్వాత ఆచరించాల్సినటువంటి విధానం ఏంటి అని డౌట్ వస్తుంది. సో చాలామంది ఏంటంటే 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత 7 కొండలు నడిచి వచ్చి 7 కత్తెరలిచ్చి స్వామిని దర్శనం చేసుకుంటాము అని 99% మొక్కుకుంటారు. మనకు అవకాశం లేదు, ఆరోగ్యం సహకరించదు, వెళ్ళేటువంటి అవకాశమే లేదు అనుకునేవాళ్ళు దగ్గరలో ఉండేటువంటి స్వామివారివి ఏవైనా ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, స్వామివారివి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలు కావచ్చు, అక్కడకు వెళ్ళి ముడుపును వేయొచ్చండి. అయితే 7వ వారం అయిన వెంటనే 8వ వారమే వేసేయాలి అని లేదు. మనకు అవకాశం ఉంటే చక్కగా వెళ్ళి ముడుపు వేయచ్చు. కొంతమంది ఏంటంటే తమ కోరిక నెరవేరే వరకు ముడుపుని ఇంట్లో పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే మనకది తీరాలి అని ఉంటే భగవంతుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నెరవేరుస్తాడు అని చెప్పి మొక్కును అయితే మాత్రం తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఆ కాయిన్స్తో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ముడుపు అంటే ఆరోగ్యం కోసం అయితే ఆరోగ్యపరంగా కడతారు. ముడుపుల గురించి కూడా ఒక వారం నేను అందించానండి, మీరు చెక్ చేస్తే ప్లేలిస్ట్లో కనిపిస్తుందన్నమాట. సో ఆరోగ్యపరంగా కావచ్చు, సంతానపరంగా, విద్య, ఉద్యోగము, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు, ఒక నూతన గృహం కావాలనుకుంటారు. ఇలా ఎవరు ఏ సంకల్పంతో స్వామివారికి ముడుపు కట్టారో, సో గ్రహదోష బాధలు పోవాలి అని అనుకుంటే ఇలా శనైశ్వర స్వామివారికి అభిషేకం చేసుకోవడం, పూజ చేయడం, ఇలా అనమాట. ఎవరు ఏ సంకల్పంతో ముడుపు కట్టారో ఆ ముడుపును తీసుకువెళ్ళి దగ్గరలో ఉండే ఆలయంలో వేసి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకి అంటే అర్చకులకి కానీ అక్కడ ఉండేటువంటి వేద పండితులకు ఎవరికైనా తాంబూలం ఇచ్చి, స్వయం పాకం కానీ తాంబూలం కానీ ఇచ్చి మనం స్వామివారిది సప్త శనివార పూజ అయిందని చెప్పి సంకల్పం చెప్పుకొని రావచ్చు. లేదు అంటే గనక కొండకు వెళ్లే వరకు మనకు అవకాశం ఎప్పుడు దొరికితే అప్పటి వరకు కొండకు వెళ్లే వరకు ముడుపుని ఇంట్లోనే జాగ్రత్తగా పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చండి. మనం కొండకి వెళ్ళాము అని మొక్కుకుంటే గనక కొండకు వెళ్ళి వచ్చిన తర్వాతే గణపతి ముడుపు ఒకటి కట్టాం కదా, సో గణపతి ముడుపు కూడా ఏం చేయాలి అంటే అందులో ఉండేటువంటి బియ్యం తీసి పాయసం కానీ ఉండ్రాళ్ళు కానీ చేసుకొని అందరికీ పంచిపెడితే మంచిదన్నమాట. ఎందుకంటే మనకి విఘ్నాలు లేకుండా చక్కగా సప్త శనివార పూజ అయ్యేలా చూశాడు కదా ఆయన, ఆ బియ్యాన్ని ప్రసాదం చేసి అందరికీ పంచడం అనేది ముఖ్యం అన్నమాట. సో ఈ విధంగా నేను కూడా తిరుమల వెళతాననే మొక్కుకున్నానండి. తిరుమల వెళితే మాత్రం తప్పకుండా ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటాను. స్వామి దర్శనం గురించి అయినా, తిరుమల విశేషాలైనా, నా మొక్కు ఎలా తీర్చుకున్నాను అనేటువంటి వివరాలైనా నేను వెళ్ళినప్పుడు తప్పకుండా తీర్చుకుంటాను. నేను కూడా వెళ్ళాలని సంకల్పించుకున్నాను కాబట్టి స్వామివారి ముందర ముడుపులు 2 అలాగే పెట్టేశాను. తిరుమల వెళ్ళొచ్చిన తర్వాతే గణపతి ముడుపు
నేను ప్రసాదం వండి అందరికి పంచాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి, ఈ విధంగా పూజా మందిరంలోనే ముడుపులు 2 పెట్టుకొని ఉంచాలి. మీకు ఎంత తొందరగా వీలైతే తిరుమల వెళ్ళగలము అంటే వెళ్ళండి. తిరుమల మొక్కుకోలేదు అనుకుంటే దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎక్కడైనా కూడా అక్కడ ఉండేటువంటి పంతులు గారికి, అర్చకులకు చెప్పి సో సంకల్పం చెప్పించుకొని ముడుపుని చక్కగా స్వామికి వేసేసి వస్తే గనక అసలు చాలామంది ఏంటంటే 7 శనివారాలు అయ్యే లోపలే మహిమను చూసి వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు ఎంతమంది ఉంటారో. సో మీలో ఎవరైనా కూడా 7 శనివారాల వ్రతం చేసుకొని ఉంటే నాతో షేర్ చేసుకోండి, సంతోషంగా అనిపిస్తుంది. సో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక కామెంట్ రూపంలో కానీ ఒక లైక్ కానీ ఏ విధంగా మీ రెస్పాన్స్ని నాకు అందించడం లేదు. అదే మనసులో ఒక చిన్న బాధ అనేది ఉంటుందన్నమాట. ఎందుకు చూస్తున్నారు, కొంతలో కొంతైనా చూస్తున్నారు కానీ ఎలాంటి రెస్పాన్స్ అనేది ఉండదేంటి అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, మనము కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఆ తర్వాత వస్తుందేమో రెస్పాన్స్ అని కూడా నాకు నేనే అనుకుంటూ ఉంటానన్నమాట. సో ఈ విధంగా అండి 7వ శనివారంతో మొత్తం 7 శనివార వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ గణపతి దయ వల్ల నాకైతే మాత్రం శుభ్రంగా 7 వారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, జనరల్గా ఆడవాళ్ళకి ఆటంకం వచ్చి 1 వారం అయినా బ్రేక్ వస్తుంది, కానీ నాకు ఆ ఆటంకం కూడా రాలేదు. చక్కగా 7 వారాలు వ్రతాన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. బట్ కొంచెం లేట్గా పోస్ట్ అయితే చేశాను. సో మీ అందరి కోసం కూడా మొక్కుకున్నాను, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాను. అండ్ నా తరపున కూడా మీరందరూ పూజ చేస్తే మొక్కుకోండి. సో మీ లైక్స్తో కావచ్చు, మీ సబ్స్క్రిప్షన్తో నన్ను ఆశీర్వదించి ఇలాంటి మంచి మంచి వీడియోలు అందించే విధంగా నన్ను ప్రోత్సహిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక వచ్చేది మార్గశిర మాసం అండి. మార్గశిర మాసంకి సంబంధించి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. లేదా ఫలానా వీడియో కావాలని మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టినా కూడా తప్పకుండా నేను పూజలు కానీ వీడియోలు కానీ అందించడానికి ప్రయత్నిస్తాను. నన్ను ఇలాగే మీరు ప్రోత్సహిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. సో ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేస్తేనే అందరికీ సజెస్ట్ చేయబడుతుందండి, నా ఛానల్ కావచ్చు, నా వీడియోస్ కావచ్చు. నమస్తే అండి. లోక సమస్త సుఖినో భవంతు. వెంకటేశ.